ఈ కిరీటం ఎవరునూ నపహరింపకుండా, అంటే దొంగలించకుండా, ఇంకా నా వైపు చూడాలి మీరు. ఎవరు దొంగలించకుండా మీ కిరీటాన్ని, లేదంటే మీకు కలిగి ఉన్న దాన్ని మీరు ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. ఆ దిశగా ప్రభు మనకిచ్చిన కిరీటాలు కొన్ని ఉన్నాయి, మనం సంపాదించుకోవాల్సిన కిరీటాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి. ప్రభు మనకిచ్చిన కిరీటాలని మనం కాపాడుకోవాలి. అంత మాత్రమే కాదు, మనము సంపాదించుకున్న మనము కూడా కొన్ని కిరీటాలను సంపాదించుకోవాలి. గత 2 వారాల వాక్యాన్ని ధ్యానించాం. ఇప్పుడు ఈ వారం ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, ఆ కిరీటమే నీవవ్వాలి. దేవునికి స్తోత్ర. ఏమవ్వాలి? 19 ప్రకటన గ్రంథం 12వ వచనం చదవండి. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. హల్లెలూయా. ఇది ఎవరి గురించి చెప్పబడింది? ప్రభు కొరకు చెప్పబడింది. ఆయన కన్నులు అగ్నిజ్వాలామయమైన కన్నులు, అగ్ని నేత్రములు కలిగిన వాడు ఆయన. ఇప్పుడు ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉంచబడ్డాయంట. అనేక కిరీటములు ఉంచబడ్డాయి. ఆ కిరీటములలో ఒక కిరీటము నీవవ్వాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మా అతిశయము, మా ఆనందము ఏదైనా ఉందంటే, మా కిరీటం ఎవరైతే అంటే మీరే. దేవునికి స్తోత్ర. దైవజనునికి ఆ పరలోకంలో అతిశయ కిరీటం ఎవరు అంటే సంఘమే. ఈరోజు అతిశయ కిరీటాలు మీకు కూడా ఉండాలి అంటే మీరు కూడా ఏం చేయాలి? ఒక్కరిగా రాకూడదు, కొద్ది మందినైనా ప్రభు సన్నిధికి నడిపించాలి. వారికి మాత్రం ఏముంటుందంట? అతిశయ కిరీటం ఉంటుంది. ఇప్పుడు ఆ కిరీటమే నీవవ్వాలి. ఇప్పుడు ప్రభువుకి నీవు ఒక కిరీటముగా మారగలగాలి. ఇప్పుడు కిరీటముగా మారగలగాలి అంటే మనం ఏం చేయాలి అన్న విషయాలను గత కాలంలో చాలా దినాల క్రితం ఈ యొక్క వాక్య సందర్భాన్ని మీకు చెప్పాను, కానీ మీరు మర్చిపోయి ఉంటారు. మరలా అందుకని ప్రభు నాకు ఈ ఆలోచన ఇచ్చాడు. ఆ కిరీటము నీవే అవ్వాలి. ఎలాగా? బైబిల్ గ్రంథములో కిరీటము అనే పేరు కలిగిన వ్యక్తి ఒకరున్నారు. ఎవరైనా చెప్పగలరా? చెప్పగలిగితే చాలా అద్భుతమే. బైబిల్ గ్రంథములో కిరీటము అని అర్థమిచ్చే పేరు కలిగిన ఒక భక్తుడు ఉన్నాడు. చెప్పగలగాలి కనీసం. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాడు. ఇంకా ఆప్షన్స్ ఏమన్నా? అపోస్తుల కార్యంలో ఉన్నాడు. ఆయన పేరుకి కిరీటము అనే అర్థం వస్తుంది. ఇంకా విసరంగా చెప్పేనా? దేవునికి స్తోత్రం. ఎవరమ్మా? కనీసం ఆ తెలుసో తెలియక ఒక రాయి ఎసురుతారేమనుకుంటున్నాను. ఆ రాయి కూడా ఎసరట్లేదు మీరు. దేవునికి స్తోత్ర. కిరీటం అనే పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. అతడు సేవకుడు కాదు, పరిచారకుడు. స్టెఫన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు స్టెఫన్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్ర. స్టెఫన్ అనే మాటకు అర్థం కిరీటము. ఏంటి? ఏ మాటకు? స్టెఫను అనే మాటకు కిరీటము అనే అర్థం. ఇప్పుడు అపోస్తుల కార్యము 6వ అధ్యాయం. ఆ దినములలో
ఉమ్, యూదుల పరిచర్యలో ఉమ్, తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సంగసాగిరి. ఉమ్, అప్పుడు 12 అపోస్తలులు ఉమ్. తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమితుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానరు, తిమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చాలండి. ఇంకందరు నా వైపు చూడండి. స్టెఫను అనే మాటకు అర్థం ఏంటంటే కిరీటం అని అర్థం. అంటే స్టెఫను ఏమై ఉన్నాడంటే కిరీటము అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అలాగే మన జీవితంలో కూడా మనం ఏమవ్వాలంటే దేవునికి ఒక కిరీటముగా నువ్వు మారాలి. హల్లెలూయా. నీవే ఒక కిరీటం అవ్వాలి. గతంలో నేర్చుకున్నాం, సుబుద్ధి గల భార్య తన పెనిమిటికి కిరీటం అంటే, తమ పిల్లలు వృద్ధులకు కిరీటం. ఇలా అనేక కిరీటాల గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు నీవే ఒక కిరీటముగా మారాలి అంటే ఆ కిరీటమే అనే పేరు అర్థము కలిగిన వ్యక్తిలో ఉన్న ఆ సుగుణాలను మనము కూడా ధ్యానించుకుంటూ అలాగున మన జీవితాలను సరిచేసుకుంటూ సరిపోల్చుకుంటూ ఆ దిశగా మనం ప్రయాణం చేయగలిగితే నీవు నేను కూడా ఒక కిరీటముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కిరీటము అధికారానికి సూచన, కిరీటము ఘనతకు సూచన, కిరీటము అందానికి సౌందర్యానికి సూచన, కిరీటము బరువుకి బాధ్యతకు సూచన. ఇప్పుడు నీవే ఒక కిరీటముగా మారాలి. నీవే దేవుని దృష్టిలో ఒక కిరీటముగా నీవు కనబడగలగాలి. అంటే ఒక భారము కలిగిన వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక అధికారం కలిగిన వ్యక్తిగా, ఒక ఆధ్యాత్మిక సౌందర్యము కలిగిన వ్యక్తిగా నిన్ను నీవే ప్రకాశించుకుంటూ ప్రభువుకి మహిమను తెచ్చే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి, అలాంటి వ్యక్తి అయిన స్టెఫను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సంఘము ప్రారంభ దినాలలో సంఘం విస్తరిస్తూ ఉంది. సంఘం 12 మందితో, తర్వాత 120 మందితో ఇలా విస్తరించుకుంటూ సంఘం ఏమవుతుందంటే విస్తరణ జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే సంఘము అభివృద్ధి చెందుతుంది. చిన్న సంఘముగా ప్రారంభించబడిన ఆ సంఘం, ఆదిమ సంఘం వృద్ధి చెందుతూ వస్తుంది. ఇలా వృద్ధి చెందుతూ ఉన్న సందర్భంలో మొట్టమొదటి సంఘ ప్రారంభ దినాలలోనే సంఘములో జరిగిన సంఘటనలే ఈ అపోస్తుల కార్యం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమ వెధవరాండ్రను చిన్న చూపు చూచరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగొనసాగారు. సంఘము విస్తరిస్తున్నప్పుడు సంఘములో వచ్చే సమస్యలు, ఆదిమ సంఘములో నుండి ఉన్న పరిస్థితులే నేటి సంఘాల్లో కూడా ఈనాడు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. సంఘము విస్తరిస్తున్న సందర్భాలలో అక్కడ ఏం జరిగింది అంటే సంఘములో వర్గ పోరు, లేదంటే ప్రాంతీయ పోరు, లేదంటే భాష లాంగ్వేజ్ పోరు, మొత్తం మీద విభేదాలు ఏర్పడ్డాయి.
ఒకరికి బాగా చూస్తున్నారని, ఒకళ్ళు బాగా ప్రేమిస్తున్నారని, ఒకరికి బాగా పట్టించుకోవట్లేదని, కొంతమందికి పాటలు ఇస్తున్నారని, కొంతమందికి పాటలు ఇవ్వట్లేదని, కొంతమంది పాడే వరకు టైం ఎంతైనా చూస్తారు కానీ మేము పాడేసరికి కూర్చోమని చెప్తారని, ఇలాగ సమస్యలు ఏర్పడుతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇక్కడ సమస్య కాదు, ఇది ఎప్పుడో ఆది కాలం నుండి వచ్చిన సమస్య. ఇది వాళ్ళకే పెద్దపీట అని, వాళ్ళకే బాగా హెచ్చింపని, వాళ్ళకే ఘనతని, పక్క వాళ్ళు ఎవరిని పట్టించుకోరని, పాస్టర్ గారు కూడా వాళ్ళతో కలిసిపోయాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ మాట వింటాడని, వాళ్ళు చెప్పిందే చేస్తాడని, కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడని, వాళ్ళ ఇంటికంటే పరిగెట్టుకుని వెళ్తాడని. ఈ సమస్యలు అప్పుడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడేం కొత్త ఏం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము విస్తరణలో విస్తరించబడుతుందో అక్కడ సమస్యలు ప్రారంభమవుతాయి సహజంగా. నలుగురున్న నీ ఇంట్లోనే ఒకడికి ఉప్మా చేస్తే ఆడికి నచ్చదు, ఒకడికి పూరి చేస్తే నచ్చదు, ఒక టిఫిన్ కాడే పెద్ద విభేదాలు వచ్చేస్తున్నాయి. మన సంఘంలో రావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నలుగురు ఉన్న కుటుంబంలోనే విభిన్న మనస్తత్వాలు కలిగి ఒకరికొకరికి పొంతు లేకుండా, అతుకు లేకుండా, సమాధానం లేకుండా ఉన్నప్పుడు, సంఘంలో ఇంతమంది ఉన్నప్పుడు సమస్యలు రావా? సమస్యలు సహజం. ఏం సహజం? గట్టిగా చెప్పండి. సమస్యలు సహజం. నలుగురు కలిసి ఉన్న చోట సమస్యలు వస్తాయి. పక్కవారితో చెప్పండి, చెప్పండి, ఏం కాదు. కాబట్టి నువ్వేం పట్టించుకోకు, నీ భక్తిని పాడు చేసుకోకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్య అనేది సహజం. మీరు ఎంత కంట్రోల్ చేసి మిమ్మల్ని ఎంతగా మిమ్మల్ని ఆధ్యాత్మిక తీవ్రతలో మిమ్మల్ని వంచినా, వేడి చేసినా, నలుగురు కలిసి ఉన్న చోట విభిన్న మనస్తత్వాలు, విభిన్న విధానాలు పెరిగిన వాతావరణాన్ని బట్టి, వారి యొక్క మనస్తత్వాలను బట్టి ఏదో ఒక విషయంలో మనస్పర్ధాలు, సమస్యలు రాక మానవు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సమస్యలు రాక మానవు. కానీ సమస్య ఎవరి వల్ల వస్తుందో వారికి శ్రమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి, సమస్యలు సహజం. సమస్యలు లేని స్థలం లేదు. కానీ సమస్యలు రావడం కరెక్టే, కానీ ఆ సమస్యకు నీవు కారకుడు కాకూడదు. ఆ సమస్యకు కారకుడు నేను కాకూడదు. ఆ విషయం ఎవరికాలు జాగ్రత్త పడితే చాలా వరకు సమస్యలు క్లియర్ అవుతాయి. దేవునికి స్తోత్రం. ఎవరి వలన సమస్య వస్తుందో వారికి ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది, నేను కాదు, వారికి శ్రమ, వారికి శ్రమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆదిమ సంఘములో ఇలాగ సమస్య వచ్చింది. వాళ్ళకి భోజనం చేసేటప్పుడు కొంచెం 4 ముక్కలు ఎక్కువ వేస్తున్నారు, వాళ్ళని వాళ్ళ మొక్కలు చూసి ఇలా వడ్డిస్తున్నారు అని చెప్పేసి సమస్య వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా మెప్పించవచ్చు, కానీ ఎక్కడ మెప్పించలేరు? ఎక్కడ మెప్పించలేరు? వడ్డనగాడు మెప్పించలేరు. అందుకనే తమ్ముడు ఆనంద తెలివైనోడు అన్నం తప్ప ఇంకేం ముట్టుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది మంచినీళ్ళు తప్ప ఏం ముట్టుకోరు, ఎందుకంటే సమస్య లేదు. కావాలంటే ఎంత కావాలంటే అంటే అన్నం. ముక్కల కాడికి వచ్చేసరికి వస్తుంది, లెక్కలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. దాంట్లో ములుసులు ఎన్ని పడ్డాయి, మొత్తన ముక్కలు ఎన్ని పడ్డాయి, గ్రేవీ ఎంత పడ్డది, క్వాంటిటీతో సహా చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం. వారి ప్లేట్లో ఎంత పడ్డదో తర్వాత విషయం, పక్కోరి ప్లేట్లో ఎంత పడ్డది అనేది ముందర క్యాల్కులేట్ చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి. మొత్తం మీద సంఘంలో పెద్ద సమస్య అయిపోయింది. అది సమస్య అయిపోయి
అదిగో మమ్మల్ని తక్కువ చూస్తున్నారు, మా ముఖాలు చూసి వడ్డిస్తున్నారు, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని చెప్పేసి సమస్య తీవ్రత అయింది. 12 మంది అపోస్తుల యొద్దకు ఆ సమస్య తీసుకురాబడింది. ఆ అపోస్తులు వెంటనే ఏం చేస్తారంటే ఆ శిష్యులైన వారిని, ఆ సమూహాన్ని అంతా పిలిచి, అయ్యలారా అంటారు అక్కడ. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్ద శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఏం యుక్తం కాదు? ఏది మంచిది కాదు మాకు? ఎవరు పంచిపెట్టుట యుక్తం కాదు? సేవకుడు ఆహారము పంచిపెట్టుతా, మంచిగా లేయటం, కూర వేయటం, మీకు ఆకలి వేయటం, లేదంటే ఇక్కడ ఉన్న పరిస్థితులని పరిచర్యలో చూసుకోవడం, అది యుక్తం, మంచిది కాదు సేవకుడికి. కనుక అది యుక్తం కాదు. మేము చేయవలసిన పని ఏంటి అంటే వాక్యములోను ప్రార్థనలోను, 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పారు. అంటే సేవకులు ఏ పనిలో ఉండాలి? చెప్పాలి. ఏ పనిలో ఉండాలి? ప్రార్థన చెయ్యాలి ఎక్కువ. రెండోది వాక్యమును సిద్ధపరచగలగాలి. వారమంతా మీ పనుల్లో ఉంటారు. రాక ఎక్కువ శాతం వచ్చేవాళ్ళు ఆదివారమే ఎక్కువ వస్తారు. కనవా కొడుకుల్లో తక్కువ వచ్చేవారు తక్కువ. ఇప్పుడు రాక వచ్చే మీ కొరకు ఏదో సాంబార్ అన్నం పెట్టేస్తే ఎలా ఉంటుంది? మాట్లాడండి. ఏదో సింపుల్గా 4 మాటలు చెప్పేసి రిఫరెన్స్ చేస్తే మీకు ఎలా ఉంటుంది? ఈరోజు వాక్యం ఏం లేదండి అని బాధపడిపోయి నిరాశతో వెళ్ళిపోతారు. అంటే ఆంతరంగిక పురుషునిలో శక్తిని కోల్పోతారు. కాబట్టి మీకు శ్రేష్టమైన ఆహారము సిద్ధపరచగలిగే సమయాలను మేము తీసుకోవాలి. విత్తబడిన ప్రతి మాట మీ హృదయానికి, మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ అంతరంగ పురుషుడు పరిపూర్ణత కొరకు మేము విత్తిన ప్రతి మాట బలముగా మీ హృదయాలకు అంటు కట్టబడినట్లుగా ప్రార్థనలు చేయాలి. ఇది దైవజనుని యొక్క పని. ఈ పని దైవజనులుగా మేము చెయ్యాలి అంటే సంఘములో కనవా పనులన్నీ ఎవరు చూసుకోవాలి? హల్లెలూయా. రండి, సమయానికి ఆ రూట్లోకి రావాలి మీరు. దేవునికి స్తోత్రం. మీకు మంచి ఆహారం సిద్ధపరిచి, మీ కొరకు కన్నీళ్లు కార్చి, ప్రతి వారి కొరకు చేతులెత్తి, ప్రభువా కుటుంబాన్ని దీవించయ్యా, బలపరిచయ్యా, వారి సమస్యల నుంచి, వారి పరిస్థితుల నుంచి వారికి విడుదల నాయన, జయముని నాయన, స్వస్థత నాయన అని మీ కొరకు మేము ప్రార్థనలు చేయాలి. శ్రేష్టమైన వాక్యాన్ని మేము సిద్ధపరచాలి. ఇది దైవజనుల పని. ఇలాగును మేము చేయాలంటే సంఘం ఏం చేయాలంటే పరిచారకులు లేవాలి. గట్టిగా చెప్పాలి మీరు. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పాస్టర్ గారికి ఇంత కూడా మైండ్స్లో ఈ పనుల విషయంలో టెన్షన్ లేకుండా చక్క పెట్టగలిగే ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిన బిడ్డలను దేవుడు సంఘములో లేపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘం సేవకుడికి సహకరించాలి. సేవకునికి మరొక టెన్షన్ ఉండకూడదు. పోయిన వారం ఉదయకాల ఆరాధన జరుగుతుంది. ఒక పక్కన తాళం వేసుకుని ఒకరు మర్చిపోయి వెళ్ళిపోయారు. ఒక పక్కన వాటర్ వచ్చింది, ఒక పక్కన విశ్వాసులు వస్తున్నారు. సమయం అయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్కన వారు టెన్షన్ పడుతున్నారు వారి బిజినెస్ పరంగా, ఒక పక్కన వీళ్ళు మర్చిపోయి వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఆ రోజు ఇంచుమించుగా 1 గంట వరకు ఆ నడిపింపు, దైవీకమైన నడిపింపు, మరలా ఆ ఆత్మ నడిపింపు వచ్చి రావడానికి గంట సమయాన్ని గుంజుకుంటే సరి చేసుకుంటే కానీ ఆ నడిపింపు రాలేదు.
దేవునికి స్తోత్రం. అంటే దైవజనునికి ఆ టెన్షన్స్ పెట్టకూడదు. దైవజనుడు ఎప్పుడు మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు ప్రయాసపడేటట్లుగా వారికి చక్కని సమయాలు ఇవ్వగలగాలి, వారికి చక్కని సపోర్ట్ చేయగలగాలి. మనస్సు ఎరిగి ఒక పరిచర్య యొక్క అవసరతలు ఎరిగి మనం ఏం చేయాలంటే అక్కడ మనం అందుబాటులోకి రావాలి, సహకరించగలగాలి, ఎవరి వంతు వాళ్ళు పరిచర్య చేయగలగాలి. ఇది ఆశీర్వాదకరం, ఇది దీవెన. ఎవరి వంతు వారు ఏదో ఒక పనిలో ఒక బాధ్యతను తీసుకుని సంఘంలో చేయగలిగినట్లయితే తప్పకుండా వారికి రావాల్సిన దీవెన దేవుడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్య ఎప్పుడైతే వచ్చిందో వెంటనే వారు అన్నారు, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించటం మాని ఆహారం పంచిపెట్టుట మంచిది కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకోండి. ఎవరిని ఏర్పరచుకోవాలంట? పరిచర్య చేసేవారిని ఏర్పరచుకోవాలి. ఎవరిని ఏర్పరచుకోవాలి? పరిచారకులు కావాలి, పరిచర్య చేసేవారు కావాలి. ఆ పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? ఆ పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఆ పరిచర్య చేసేవాళ్ళు ఎలా ఉండాలి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగిన సాక్ష్యము కలిగిన వారిగా ఉండాలి. దేని కొరకు? అన్నం వడ్డించడానికి, కార్పెట్లు వేయడానికి, తుడవడానికి, వచ్చిన భక్తులైన వారికి ఆ యొక్క సర్వీస్ చేయడానికి. ఎలాంటి వారు కావాలంట? ఎలాంటి వారు కావాలి? ఆత్మచేత నింపబడిన వారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ జ్ఞానముతో నింపబడిన వారు కావాలి, మంచి పేరు కలిగిన వారు కావాలి. ఈ 3 అనుభవాలు ఎవరికి కావాలి అంటే పరిచర్య చేసేవారికి కావాలి. ఇక్కడ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, పరిచర్య చేసేవారు, చేయలేని వారి కొరకు నేను చెప్పట్లేదు, పరిచర్య చేసేవారి కొరకు నేను చెప్తున్నాను. ఈ 3 అనుభవాలు నా జీవితంలో నాకు అనుగ్రహించు ప్రభువా అని పరిచర్య చేసేవారు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఎంత రెస్పాన్సిబిలిటీగా సంఘం పట్ల వ్యవహరిస్తారో పరిచర్య చేసేవారు కూడా అంతే బాధ్యతగా వారు వ్యవహరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ పరిచర్య చేయడానికి, వాళ్ళ పరిచర్య చేయడానికి ఆకులు వేయడానికో, అన్నం వడ్డించడానికో, అన్నం వండడానికో, లేదంటే కార్పెట్లు వేయడానికో, ఏదో ఒక పని చేయడానికి వారు కలిగి ఉండవలసింది ఏంటంటే ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, జ్ఞానము కలిగిన వారిగా ఉండగలగాలి, మంచి పేరు కలిగిన వారిగా ఉండగలగాలి. అంటే మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా ప్రభువు ఆ జ్ఞానముతో, దైవీకమైన జ్ఞానము కలిగి ఏ మనిషికి ఎలాగున సర్వీస్ చేయాలో, ఏ మనిషి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయో, కొంతమంది కోపం ఎక్కువ, కొంతమందికి సిగ్గు ఎక్కువ, కొంతమందికి గర్వం ఎక్కువ, ఇలా పలు రకాల మనస్తత్వాలు కలిగిన వారు వస్తారు కనుక వారిని గ్రహిస్తూ వారికి మనం ఏం చేయాలంటే సర్వీస్ చేయాలి, పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సంఘములో పరిచర్య చేయడం అనేది గొప్ప భాగ్యం. ఏది గొప్ప భాగ్యం? సంఘములో పరిచర్య చేయడం అనేది గొప్ప భాగ్యం. అది ఎలా భాగ్యం? ఈ అఖిలాండమును సృజించగలిగిన సృష్టికర్త యొక్క సంఘములో నీవు నేను ఒక కార్పెట్ వేయడానికి నీ
ఒక మాటలో గట్టిగా కఠినంగా చెప్పాలంటే నీ బ్రతుకెంత, నా బ్రతుకెంత? దేవునికి స్తోత్రం. దేవుని సంఘములో నీవు పరిచర్య చేయడానికి అలా నా బ్రతుకులు ఎంత? పరిచర్య చేసేవారు ఈ కోణంలోనికి రండి, ఈ కోణంలోనికి రండి. అసలు దేవుని సన్నిధిలో సంఘానికి పరిచర్య చేయడానికి అసలు నీవెంతటోడు, నేనెంతటోడిని? కానీ ఆ భాగ్యము, ఆ అధికారము ప్రభువు మీకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పైనుండి మీకు అవకాశం ఇస్తేనే కానీ సంఘములో నేను చెప్పగలను, ఎవ్వరు ఏ పని చేయలేరు, ఎవ్వరు ఏ పని చేయలేరు. ఇక్కడ తీసి అక్కడ పెట్టలేరు. ప్రభు పైనుంచి అధికారం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో విషయాలు ఉంటాయి, 3వ అధ్యాయంలో కూడా, 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఆ విషయాలు ఉంటాయి. పైనుండి ఏ వస్తేనే తప్ప ఏ అధికారమైనా ఎవ్వరూ సంఘములో ఏది చేయలేరు. కానీ సంఘంలో చాలామంది అనుకునేది ఏంటంటే, నేను ఎలా చేయగలను, నేను అలా చేయగలను, నేను ఎంత చేయగలను, నా సామర్థ్యం, నా జ్ఞానం, నా సత్తువ, నా ఇది అని చెప్పి ఎన్నో రకాలుగా అనుకోవచ్చు. కానీ అనుకోవడంతో కాలం వెళ్ళిపోద్ది తప్ప ఏం చేయలేరు వాళ్ళు. కానీ సంఘములో నీకు ఇవ్వబడిన ప్రతి పరిచర్య విలువైంది, విలువైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విలువైన దానిని చాలా జాగ్రత్తగా నువ్వు చేయగలగాలి, చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోగలగాలి, జాగ్రత్తగా చేయగలగాలి. ఈవెన్ పాట పాడే విషయంలో కూడా. దేవునికి స్తోత్రం. నీవు పరిచర్య చేసే విషయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మజ్ఞానము కలిగి మంచి పేరు కలిగి మనం ఏం చేయాలి? ప్రభువుకి పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే సంఘములోనికి వచ్చిన ప్రజలు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రతి ఒక్క హృదయాన్ని తాకబడతా ఉంటుంది. ప్రతి ఉపదేశం, ప్రతి పాట, ప్రతి వాక్యపు సందేశము హృదయాంత రంగాలలో, నరాలలో, మూలుగలలో విభాగించినంత మట్టికి శుద్ధీకరిస్తూ బాహ్య సంబంధమైన స్వస్థత, అంతరంగ సంబంధమైన స్వస్థత ఆ యొక్క వ్యక్తుల్ని సంపూర్ణముగా కడిగి శుద్ధీకరించగలిగిన దైవ కార్యము సంఘములలో మనల్ని బట్టే జరగబోతుంది. చప్పలు కొడితే దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? పాటలు పాడేవారు ఎలా ఉండాలి? కానుకలు అర్పించేవారు ఎలా ఉండాలి? నీ కానుక ఎంతైనా గొప్పది కావచ్చు. ఆ కానుక ఇవ్వడానికి కూడా ఆయన పర్మిషన్ ఇస్తే కానీ నువ్వు ఇవ్వలేవు. నేను చెప్పగలను. నువ్విచ్చే 10వ భాగం నువ్వు నమ్మకంగా నువ్వు ఇస్తున్నావు, అది కూడా ప్రభువు నీకు ఆ మనసు ఇచ్చాడు కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు, లేకపోతే నువ్వు చేయలేవు. కాబట్టి ఆ భాగ్యమును మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘము కొరకు ఎవరి వంతు వారు పరిచర్యలు చేసే విషయంలో మీరు సంఘం కొరకు కనీసం నాకు శరీరంలో శక్తి లేదు, ఒంట్లో ఓపిక లేదు, నా వల్ల కావట్లేదంటే ఇంటికాడికి వచ్చిన భారం కలిగి ప్రార్థన చేస్తే ఆ విలువ నీకు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. సంఘము కొరకు ఒక భారముగా నువ్వు ఆలోచించగలిగితే చాలు, నీకు రావాల్సిన దీవి నీకు వచ్చేస్తుంది. కనుక సంఘములో పరిచర్య చేయడం అనేది ఎంతో గొప్ప ఆధిక్యత. దేవునికి స్తోత్రం. ఈ ఆధిక్యతను సంపాదించుకోలేని వారు సంపాదించుకోండి, సంపాదించుకున్న వారు కాపాడుకోండి. మన మధ్యలో ఉన్న నరసింహ, ఆయన అడగండి పర్సనల్గా. వారు ఒక సంఘానికి వెళ్ళేవారు మన పరిచర్యకు రాకముందు. ఆ పరిచర్యలో వండి తిన్న తర్వాత గిన్నెలు కడగడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు, ప్రార్థనలు చేస్తే వాళ్ళకి అవకాశం దొరకలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నేను చెప్పేది అబద్ధమైతే ప్రార్థన అయిన తర్వాత అడగండి. ప్రార్థన అయిన తర్వాత గిన్నెలు కడగడానికి అవకాశం వస్తుందా, ఆ భాగ్యం మాకు సంపాదించుకుంటాము, ఏదో రకంగా పరిచయం చేద్దామంటే అది వారి వల్ల కాలేదు, అక్కడ అవ్వలేదు. ఈ పరిచర్యకు వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చింది, దాన్ని వాళ్ళు వదులుకుంటలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం అది. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిచర్యను మనం చేయడం నేర్చుకోవాలండి. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం. దైవజనుడైన దావీదు అంటాడు, యుద్ధముకు పోవాని ఫలితం ఎంతో, యుద్ధ సామాగ్రి దగ్గర కావలి కాసేవాడి ఫలితం కూడా అంతే. ఈరోజు సంఘములో ఒక సేవకులుగా స్టేజ్ ఎక్కి ప్రసంగం చేసి పరిచర్య చేయటం ఎంతో, ఇది బాహ్యంగా కనబడే పరిచర్య కావచ్చు, ఒక పేరు తెచ్చేదో, ఒక ప్రత్యేకత ఇచ్చేదో, గౌరవాన్ని ఇచ్చే పరిచర్య కావచ్చు మాకు. కానీ కనబడకుండా, అసలు దృష్టిలో కూడా లేకుండా బాత్రూములు కడగడం, అంట్లు తోమడం, మందిరాన్ని తొడవడం, ఈ పరిచర్య చేసిన వారు కూడా ఇక్కడ చేసిన పరిచర్యకి మాకెంత ఫలితమో అక్కడ చేసిన ఆ పరిచర్య కూడా అంతే ఫలితాన్ని నా దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ విషయానికి అవసరమైతే ఒక 10 ఏళ్ళు పంట ఇస్తాను తప్ప, కానీ కొంచెం పరిచర్య చేయమంటే చేయలేని పరిస్థితులు. ఈరోజు ఒక పరిచర్య చేయగలిగిన బాధ్యత కొరకు నువ్వు పోరాడగలగాలి. ఆ విలువ చాలామందికి తెలియట్లేదు. ఒకానొక సంఘములో ఒక కౌంటీ కులములో నుంచి వైశ్యాస్ ప్రభువుని నమ్ముకున్నారని తల్లి బిడ్డలను ఏం చేశారంటే వెలివేశారు. ఆ వెలివేయబడిన ఆ కుటుంబం సంఘం ఆదరించింది. ఎవరు మాట్లాడలేదు, సంబంధాలు లేవు వాళ్ళతో, వాళ్ళ బంధువులతో, రక్త సంబంధాలతో సంబంధాలు లేవు. ఆ యొక్క కుమారుడు ఆ సంఘములో ఎక్కడుండేవాడో తెలిసిన, బయట ఎండలో వచ్చిన విశ్వాసుల యొక్క చెప్పులు ఎలా పడితే అలా వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఎక్కడ చెప్పి ఎక్కడ వదులుతున్నారో తెలియకుండా వదులుతారు కదా. ఆ చెప్పులన్నీ కూడా తీసి సరిచేసి లైన్గా చెప్పులు సర్దేవాడు అంటాడు. లైన్గా చెప్పులు సర్దేవాడు. ఆ చెప్పుల దగ్గర కావాలి ఉండి, బయట ఉండి, ఎండలో ఉండి వాక్యాన్ని వింటూ ప్రభువులు ఆనందిస్తూ ఉండేవాడు. క్రమేపీ అతడు స్టడీ చేస్తూ ఒక ఉన్నతమైన జాబ్లోకి వచ్చాడు. ఒక ఉన్నతమైన జాబ్లోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్లేస్లో చెప్పులుకి ఇవ్వబడిన ఆ పరిచర్యను వదులుకోలేదు ఆయన. దేవుడు ఇంకా ఎంతగా దీవించాడంటే, ఒకానొక ప్రాంతంలో ఆయన ఒక కలెక్టర్గా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కలెక్టర్ అంటే సీఎం కూడా ఉండదు అంత అజమాయిషి. ఒక జిల్లా అంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. కలెక్టర్ వస్తున్నాడంటే బీకలు ఎత్తిపోతారు ఆ ఉద్యోగస్తులందరూ కూడా. అంత పవర్ఫుల్. ఇప్పుడు అలాంటి వాడు సంఘ సభ్యుడిగా ఉంటే ఆ పాస్టర్ గారికి ఎంత ఘనత అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ఉంటే పాస్టర్ గారు సంతోషమే కదా. దేవునికి స్తోత్రం. సంఘానికి ఇంకొంచెం సేవ చేయడానికి సహకారులుగా ఉంటారు వారు. ఇప్పుడు కలెక్టర్ అనేసరికి పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆ కలెక్టర్ వచ్చేసరికి గడగడలాడిపోతారు. ఇప్పుడు ఆ కలెక్టరు వేరే ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చింది. ఆయన ఎక్కడికి వస్తున్నారంటే మరలా అదే ప్రాంతానికి వచ్చిన తర్వాత మందిరానికి వస్తున్నారు. ఇప్పుడు పాస్టర్ గారికి సంతోషం. పాస్టర్ గారు ఆయన కలెక్టర్గా వస్తున్నాడు కాబట్టి సంఘములో ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారి కొరకు సాక్ష్యం చెప్పిద్దాం
వారికి ఇవ్వవలసిన అధికారానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మనం ఇద్దామని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయన లేదంటే వాళ్ళ యొక్క బలిపీఠానికి సమీపంలో కుర్చీ వేసి వారికి ప్రత్యేకంగా గౌరవపరచడం కోసం అక్కడ పెడితే ఆయన తిరిగి కళ్ళు మూసుకుని అందరూ పాటలు పాడుతుంటే ఈయన వెళ్ళి మళ్ళీ చెప్పులు చదువుతున్నాడంటండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి? కలెక్టర్. దేవుడు అంతగా హెచ్చించడానికి గల కారణం ఏంటి అంటే ఆ పరిచర్యలో ఉన్న విలువేంటో అతనికి అర్థమైపోయింది. ఈరోజు ప్రభు అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్యను చేయడానికి అనేకులకు ప్రాణక్రయధనముగా నన్ను నేను అర్పించుకోవటాన్ని నేను వచ్చానంటున్నాడు. కనుక అనేక విషయాలు ఉన్నాయి, సబ్జెక్ట్ అది కాదు, కానీ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. పరిచర్య శ్రేష్టమైంది, పరిచర్య కొరకు యవనస్తులు సమర్పించుకోండి. మీ సమయాలు వీధుల వెంట, టీవీల వెంట, ఫ్రెండ్స్ దగ్గర కాలక్షేపం చేయటం కాకుండా మీకు అనుకూల సమయాల్లో ప్రభు సన్నిధిలో గడపడానికి, పరిచర్య చేయడానికి మీరు తీర్మానం తీసుకోనండి, ఒక నిర్ణయం తీసుకోనండి. అది మీకు దీవెనగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పొగడుతూ కాదు, కానీ మన సంఘంలో కొంతమంది యవనస్తులు ఉన్నారు. వారు ఎన్నో దినాల నుంచి ఆ వంట కార్యక్రమ విషయంలో, పరిచర్య విషయంలో వారు మానక ఒకవేళ ఉంటే తినడం, లేకపోతే బాని వేయడం అన్న సందర్భాల్లో సమర్పించుకుని పరిచర్య చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వారి ఒక్కొక్కరి జీవితాన్ని పరిగించినప్పుడు వారందరినీ దేవుడు దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దీవించడానికి వాళ్ళు పెట్టిన షాపులో, వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు, వాళ్ళకున్న సామర్థ్యమో జ్ఞానమో కాదు, నేను చెప్పగలను పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పకూడదు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘము కొరకు నీ వంతు నువ్వు ఎంత ప్రయాసపడగలుగుతావో, ఎంత పరిచర్య చేయగలుగుతావో, నీవంత చేయగలిగితే ఆ దీవెన నీవు పోగొట్టుకోవు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎప్పుడైతే విశ్వాసముతో, ఆత్మతో, జ్ఞానముతో మంచి పేరు పొందిన వారిని 12 మందిని, 7 మందిని రెడీ చేసుకోండి, మీరు సిద్ధపరచండి, మేము వారికి ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు వారు 7గురిని సిద్ధపరిచారు. ఎంతమందిని? 7గురిని సిద్ధపరిచారు. ఆ 7గురిలో మొట్టమొదటి వ్యక్తి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన స్తెఫను. ఎవరంట? స్తెఫను పరిచారకుడిగానే ఎన్నుకోబడ్డాడు. కానీ ఈ పరిచారకుడు ఎలా ఉన్నాడు? విశ్వాసముతో నింపబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఈరోజు స్తెఫను ఒక కిరీటం అవ్వడానికి, ఒక కిరీటం అనే పేరుకి అర్థం తీసుకురావడానికి గల కారణం ఏంటంటే అతడు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకునివాడు. సంఘమంతా కలిసి ఏం చేయమన్నారు? ఈ 12 మంది అపోస్తలులు వాళ్ళని సెలెక్ట్ చేయలేదు, పాస్టర్ గారు సెలెక్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేశారు? సంఘం సెలెక్ట్ చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు సెలెక్షన్ చేయటం అంటే పెద్ద విషయం కాదు. బాగా ప్రార్థన వాళ్ళు చేస్తారో, ఆత్మీయంగా ఎవరు ఉంటారో వాళ్ళని వీళ్ళు అని చెప్పేసి సెలెక్ట్ చేయొచ్చు. కానీ సంఘం సెలెక్ట్ చేయమంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం సెలెక్ట్ చేయమంటే ఇక్కడ కూడా మళ్ళీ ఒక సమస్య వస్తుంది. అదిగో వాళ్ళ కుటుంబం వాళ్ళు 3 సెలెక్ట్ చేశారు, అది వాళ్ళ లోకల్ వాళ్ళనే కదా, వాళ్ళ దశంభాగాలు బాగా ఇస్తారని కదా. ఇదో సమస్య. దేవునికి స్తోత్రం. ఇక్కడ పెద్ద సమస్య. కానీ సంఘముతో సెలెక్ట్ చేయబడిన వ్యక్తులంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఒక్క వ్యక్తిని ఇక్కడ లేపి ఈ వ్యక్తి ఎంతమందికి ఇష్టం అంటే ఎంతమందికి ఇష్టం కాదని చెప్తే సగం మంది ఇటు ఉంటారు, సగం మంది అటు ఉంటారు.
మరి సంఘం 7గురిని సెలెక్ట్ చేయటం అనేది అది ఎంత మామూలు విషయం కాదు, అది సామాన్యమైన విషయం కాదు. అది అలాంటి సంఘము ఏం చేసిందంటే 7గురిని వాళ్ళని సెలెక్ట్ చేసింది. ఆ 7గురిలో ఒక్కడే ఈరోజు మనం ధ్యానిస్తున్న స్టెఫను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్టెఫను ఎవరయ్యా అంటే ఒక పరిచారకుడుగా ఏర్పాటు చేయబడిన వాడు. ఈ స్టెఫను ఎవరు అంటే మొట్టమొదటి ప్రభు కొరకు సాక్షిగా మారిన వ్యక్తి. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వంటలు వండే సామాన్యమైన పని మనిషి అండి. ఒక ఇస్తర్లు వేసి మంచిలు పెట్టి అన్నం వడ్డించి ఆ గిన్నెలు కడిగి గిన్నెలు శుభ్రం చేసుకుని గిన్నెలు పెట్టుకుని వంటలు వండి ఇదే పనిలో ఉండే ఒక సామాన్యమైన వ్యక్తి స్టెఫను. కానీ ఇలాంటి సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ కూడా అతడు ఎలాగున్నాడు అంటే ఆ 12 మంది అపోస్తలుల కంటే కూడా మొట్టమొదటి సాక్షిగా దేవుడి కొరకు ఒక అగ్ని జ్వాలగా రగిలిన వ్యక్తి స్టెఫను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 7గురిలో ఒకడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వాడిగా ఉన్నాడు. అతడు వంటలు చేసేస్తున్నాడు, కానీ ఆ వంట చేసిన తర్వాత పాస్టర్ గారి కన్నా ఎక్కువ పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసులకి పరిచయం చేసే వాళ్ళకి ఇంత బాధ్యతలు చెప్తున్నారు. ఈ స్టెఫను ఎలా ఉన్నాడంటే ఒక సామాన్యమైన వంటలు వాళ్ళకి ఏం చెప్పారంటే, బాబు సంఘమంతా కూర్చి 7గురిని తీసుకొచ్చారు, అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేసి అభిషేకించారు, ప్రత్యేకపరచబడిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి కేటాయించబడిన పని ఏంటంటే వంటలు వండడం, వడ్డించడం, కడగడం, పెట్టడం, అంతే. కానీ స్టెఫను ఏం చేస్తున్నాడో తెలిసిన తాను పని తాను చేస్తూనే ప్రభు కొరకు ఒక మండే వ్యక్తిగా ఉన్నాడు. ఆ యొక్క సేవకులు అలనాడు సేవకులు చేయలేనటువంటి గొప్ప స్వార్థనతుడు చేసేవాడిగా ఉన్నాడు. గొప్ప స్వార్థకుడిగా మారాడు. ఎవరైనా వస్తే చాలు వారికి అన్నం వడ్డిస్తున్నాడు, కానీ దేవుని కొరకు అనేక విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. అతడు ప్రయాణమై వెళ్తున్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకున్న సువార్త, యేసును కూర్చున్న సువార్త, యేసయ్యను కూర్చున్న వార్త అందరికీ ప్రకటించుకుంటూ ప్రభు కొరకు మండించగలిగే అనుభవంలోనికి రాగలుగుతున్నాడు ఈ స్టెఫను. అంత మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే ఇలాగున అపోస్తులుల కంటే కూడా బలంగా వాడబడడం ప్రారంభించాడో ఆయన చెప్పే సాక్ష్యాన్ని బట్టి అనేక హృదయాలు తాకబడి ప్రభు వైపు ఎవరు తిరుగుతున్నారంట అక్కడ ఉన్నది దేవుని వాక్యము ప్రబలమై 7వ వచనం బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. అంటే అలనాటి యాజకులు కూడా ఏమయ్యారంట? దేవుని నమ్ముకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే అంత ప్రబలుతుంది దేవుని యొక్క వాక్యం, అంతగా సంఘం ఉజ్జీవించబడుతుంది. ఆ ఉజ్జీవంలో ఈ స్టెఫను ద్వారాగా అనేకులు మారుతూ ఉన్నారు. యాజకులు సైతము యేసుక్రీస్తే రక్షకుడని ప్రభువని ఒప్పుకుంటూ విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. అలా విశ్వాసం ఉంచుతున్న తన జీవితంలో కొంతమంది పగపట్టి అతనితో తర్కిస్తూ వాదన పెట్టుకుంటూ ఆ 10వ వచనం మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతడు ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు వీడు మోషే మీదనో దేవుని మీదనో దూషణ వాక్యములు పలుకుగా మేవింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకుని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి
అతని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టారు. ఎప్పుడైతే వాదోపవాదనలు జరుగుతున్నాయో అతను ఆత్మతో నిండుకున్నాడు, జ్ఞానంతో నిండుకున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, మంచి పేరు కలిగిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ అనేకులకు సువార్తను ప్రకటించేవాడిగా ఉన్నాడు. ఆ ప్రకటించడాన్ని బట్టి అనేకులు నొచ్చుకుని బాధపడి ఏం చేస్తున్నారంటే వీడిని ఎలాగైనా సరే అంతమొందించాలి, వీడిని ఎలాగైనా సరే అంతమొందించాలని చెప్పి కొంతమంది అబద్ధ సాక్షులను పెట్టి మోషే మీదనో దేవుని మీదనో వ్యతిరేకంగా వీడు మాట్లాడుతున్నాడని చెప్పేసి సభ ఎదుటికి తీసుకువెళ్ళిపోయారు. ఆ సభ ఎదుటికి తీసుకెళ్ళకముందు అతడు మాట్లాడే జ్ఞానం ఉందే, ఆ ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంటే వారు ఆశ్చర్యపోయారంట, వారు ఎదిరింపలేకపోయారంట. అంటే ఎప్పుడు ఎవరితో ఎలాగూ మాట్లాడాలో ఆ ఆత్మ జ్ఞానాన్ని అతడు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఆ ఆత్మశక్తి కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఆ ఆత్మ ఆయన ప్రేరేపిస్తుంది కాబట్టి సంసోను రేపినట్లుగా ఈ స్టెఫనును కూడా దేవుని ఆత్మ రేపుతుంది కాబట్టి 100 మంది వాదిగిస్తున్న 100 మందిలో స్టెఫను చెప్పిందే అది ఘనముగా దేవుడు ఎంచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు వాదించారు, వీరి వల్ల కాలేకపోయింది. మహాసభ ఎదుటకు తీసుకువెళ్ళి నిలబెట్టారు. ఎప్పుడైతే ఆ మహాసభ ఎదుటకు తీసుకువెళ్ళి నిలబెట్టారో అక్కడ పరిచారకులు లేదంటే అక్కడ ఉన్న ప్రధాన యాజకులు ఈ మాటలు నిజమేనా అని అడిగారు. అప్పుడు ప్రారంభించాడు ప్రసంగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించు స్టెఫను కొరకు 75 వచనాలు రాయబడ్డాయి. 6-7 అధ్యాయాలన్నీ కూడా స్టెఫను కొరకు రాయబడ్డాయి. ఎప్పుడైతే ఆ స్టెఫను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, వీళ్ళు చెప్పేది నిజమేనా అన్నప్పుడు అబ్రహాము కానించి ప్రారంభించి స్టెఫను ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు 2 క్రొత్త విషయాలను బయలుపరిచాడు. ఏంటి ఆ విషయాలంటే, 1 అధ్యాయం 3వ వచనం, నీవు నీ దేశమును హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చాను. 12వ అధ్యాయం ఆదికాండం ఒకసారి తీయండి. Hmm. 11:32 చదవమ్మా. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందెను. చాలండి. ఎక్కడ దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో? ఇక్కడ అంటున్నాడు, అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అంటే ప్రభు అబ్రహాముని దర్శించిన స్థలం ఏది చెప్పాలి? హారాను కాదు. అది ఇక్కడ స్టెఫను ద్వారాగా దేవుడు నూతన ప్రత్యక్షత. హారానులో దేవుడు దర్శించలేదు. ఎక్కడ దర్శించాడు అంటే కల్దీల దేశంలో ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. కల్దీల దేశంలో ఉన్నప్పుడు అబ్రహామును దర్శించినప్పుడు ఆ అబ్రహాము, వారి తండ్రి, వారందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే హారాను వరకు వచ్చారు. హారానులో అబ్రహాము యొక్క తండ్రి చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత హారాను నుండి కానాను దేశానికి అబ్రహాము వచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాముతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడంటే కల్దీల దేశంలో ఉండగానే దేవుడు మాట్లాడాడు.
కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయం మనం చూసేటప్పటికి హారానులో మాట్లాడారు అన్నట్టుగా అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ అదే అంటున్నాడు. ఈ మాట చదవను మరొకసారి. అప్పుడు కల్దీల దేశమును విడిచిపోయి, 3వ వచనం చదవండి. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపింపవో దేశము రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు ఎక్కడి నుంచి బయలుదేరాడు? కల్దీల దేశమును విడిచిపోయాడు. కొంచెం జ్ఞానంగా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, లేదంటే మీకు అర్థం కాదు, ఇది మాకు అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. దేవుడు కల్దీల దేశంలో ఉండగా అబ్రహామును దర్శించాడు. ఇప్పుడు హారానులోనికి వచ్చిన తర్వాత తన ప్రయాణం సజువుగా కానాను దేశానికి వెళ్ళగలిగాడు. అబ్రహాము ఎందుకు ఆగిపోయాడంటారు కల్దీల దేశంలో? చెప్పాలి. తన తండ్రి అంటే ఆయనకు పిచ్చి ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రేమ? తండ్రి అంటే పిచ్చి ప్రేమ ఆయనకి. కాబట్టి దేవుడు మాట్లాడినా అబ్రహాం ఏం చేయలేకపోయాడు? ఆ కల్దీల దేశంలో నుండి, లేదంటే దేవుడు చూపించే దేశంలోని కదలలేకపోయాడు. ఇప్పుడు దేని మీద ప్రేమ అబ్రహాం కంటే? తండ్రి మీద. ఏం ప్రేమ అంటే పిచ్చి ప్రేమ. తల్లిదండ్రుల మీద ఎవరికి ప్రేమ ఉంటుందండి? అంత సీరియస్గా చూడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ప్రేమ ఉండదు? ఇప్పుడు అబ్రహాము చేస్తున్న పని ఏంటంటే, దేవుడు చూపించిన దేశము కంటే, దేవుడు వెళ్ళమన్న చోట దానికంటే కూడా ఎక్కువ ఎవరి ప్రేమ ఇతను ఆపు చేస్తుంది? తండ్రి ప్రేమ ఆపు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ప్రేమ అంతగా అతని బలవంతం చేస్తుంది కాబట్టి తండ్రి అక్కడ చనిపోయాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలిసిన, ఈరోజు దేవునిలో సజువుగా నీవు సాగకుండా ఏ బంధాలు నిన్ను బంధిస్తున్నాయో, ఆధ్యాత్మికంగా ఎదగకుండా ఏ లోకపు పరిస్థితులు నిన్ను ఆపు చేస్తున్నాయో దానిని నీవు విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే వాగ్దాన దేశానికి క్షేమంగా నీవు చేరుకోగలుగుతావు. అబ్రహాము తండ్రి ఉన్నంత వరకు తన ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. అబ్రహాము ప్రయాణం దేవుడు చెప్పిన స్థలానికి ఎప్పుడు సజీవుగా వెళ్ళగలిగాడంటే అబ్రహాము తండ్రి చనిపోయిన తర్వాత. ఈరోజు దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ పరమ కానానికి నీ ప్రయాణం సజీవుగా సాగాలి అంటే ఈ లోకంలో ఉన్న బంధుత్వాలు, ఆ నాభి సూత్రమును నువ్వు కోసుకోగలిగినప్పుడే దేవుడు చూపించగలిగిన ఆ వాగ్దాత దేశానికి నీ ప్రయాణం సజీవుగా సాగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కానీ ఈ లోకంలో ఉన్నదానిని కానీ ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుటంబం, వాటిని ప్రేమించొద్దు అంటున్నారు. ఈరోజు నీవు దానిని ప్రేమించే వ్యక్తిగా ఉంటే ఆ అబ్రహాము తండ్రి చనిపోయిన తర్వాత తన ప్రయాణము ఎలాగో కొనసాగిందో నీ ప్రయాణం కూడా సజీవుగా కొనసాగాలి అంటే ఆ స్థితి సావాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మీద ఉన్న మమకారాలు పోవాలి నీకు. లోకం మీద ఉన్న అభిలాష ఇక్కడే తిష్ట వేసుకోవడానికి, ఇక్కడే స్థిరపరచుకోవడానికి, ఇక్కడే బలపరుచుకోవడానికి, ఈ లోకాన్ని అమితంగా అనుభవించడానికి నీవు అమితంగా ప్రేమిస్తున్నవి ఏవైతే ఉన్నాయో వాటిని నీవు చంపగలిగినప్పుడే నీ ప్రయాణం సజీవుగా సాగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు ఒక వైరాగ్యం కలిగి నువ్వు బ్రతకాలంటే, ఒక నిజమైన భక్తిని నువ్వు చేయాలంటే, ఒక యథార్థమైన భక్తిని చేసి వాగ్దాత దేశానికి నువ్వు వెళ్ళగలగాలంటే, సంఘమా, ఎన్నో ప్రేమలు నీకు అడ్డొస్తాయి. అబ్రహాముకి తండ్రి ప్రేమ అడ్డొచ్చింది. ఈరోజు నీకు ఉద్యోగమనో, వ్యాపారమనో, ఇహలోకంలో సంపాదననో, ఇహలోకంలో అమితంగా అనుభవించడమనో, అవన్నీ కూడా ఈరోజు నువ్వు చంపగలిగితేనే నీ ప్రయాణం సాగుతుంది. ఇది ఒక నూతన ప్రత్యక్షత
స్తెపను ద్వారాగా సంఘానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ ప్రత్యక్షత 22వ వచనం. మోషే ఆయన సకల విద్యలను ఉమ్, అభ్యసించి ఉమ్, మాటలయందును ఉమ్, కార్యములయందును ఉమ్. అతీతుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులు చాలండి. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండేను. కానీ నిర్గమాకాండ 3-4 అధ్యాయాలు మోషే ఏమంటున్నాడు? నేను నత్తోడినయ్యా. ఏమంటున్నాడు? నేను నత్తోడినయ్యా, నేను బలహీనుడినయ్యా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన, ఈ ప్రత్యక్షతలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మోషే నత్తోడు కాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమని రాయబడింది? ఏమని రాయబడింది ఇక్కడ? సకల విద్యా ప్రావీణ్యుడు. ఐగుప్తు విద్యలు మామూలువైనవి కాదు. ఐగుప్తు టెక్నాలజీ మామూలువైంది కాదు. ఇప్పటికీ కూడా పిరమిడ్స్ ఎలా కట్టారో సైన్సిస్టులు తలలు బాదుకుంటున్నారు. కానీ ప్రపంచ వింతలో ఒక 7 వింత, ఒక వింత అక్కడ ఉంది. ఐగుప్తు టెక్నాలజీ వేరు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం చనిపోయిన వారి శవాలను ఇప్పటి వరకు కూడా చక్కగా భద్రపరిచి అప్పుడు ఉన్నవారు ఎలా ఉన్నారు ఇప్పుడు చూపించగలిగిన టెక్నాలజీని అప్పుడు కనుక్కున్నారు. అలాంటి వాతావరణంలో పెరిగిన వాడు ఎలాగ సామాన్యంగా ఉండగలుగుతాడండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సకల విద్య ప్రావీణ్యుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మాటల యందు కార్యముల యందు నేర్పరి అయిన వాడుగా ఉన్నాడు. అంటే మోషే ఆ ఐగుప్తు యొక్క కుమార్తె ఎవరైతే పెంచుకున్నారో ఆ తల్లి కోసం అంటండి, అందరూ శ్రద్ధగా వైపు చూడాలి. ఆ తల్లి కోసమంట ఒక దేశం మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని గెలిపించి ఆ దేశాన్ని తల్లికి బహుమతిగా ఇచ్చాడంట. హిస్టరీ చెప్తుంది, చరిత్ర చెప్తుంది. అంటే సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వాడు, మాటల యందు నేర్పరి, కార్యములందు నేర్పరైన కలిగిన వాడు. కానీ నిర్గమాకాండంలో ఏమని చెప్తుంది? నేనయ్యా, నేను నత్తోడినయ్యా, అయ్యా నేను బలహీనుడనయ్యా, అయ్యా నాకు జ్ఞానం లేనివాడినయ్యా అని దేవాది దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అతని ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంది? కత్తి పట్టుకున్నాడంటే చీల్చి చెండాడేస్తాడు. మాట్లాడాడంటే ఎంతటి వాడైనా నోరు మూసుకోవలసిందే. అతడు ఏదైనా కార్యము తలపెట్టాడంటే ఆ కార్యము జరిగే వరకు కూడా ఎవడూ ఆపు చేయలేడు. అలాంటి నేర్పరి కలిగిన వాడు ఎలాగూ మాట్లాడుతున్నాడు తెలిసినా? నేను నత్తివాడినయ్యా, బలహీనుడనయ్యా. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈరోజు లోకములో నీవు జ్ఞానవంతుడు కావచ్చు, సమర్థవంతుడు కావచ్చు, నేర్పరివి కావచ్చు, కార్యములందు నేర్పరివి కావచ్చు, మాటలందు నేర్పరివి కావచ్చు. కానీ మోషే తన్ను తాను దేవుని సన్నిధి వచ్చేసరికి రిక్తునిగా చేసుకుంటున్నాడు. ఈరోజు మనకు వచ్చింది ఎంత అయితే చెప్పుకునేది ఎంత చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నది కొంచెం అంటే ఇంత ఉందని చెప్తాం. ఈరోజు ఏ ముసుగులో ఉంటారంటే బడాయిలకి వెళ్ళిపోతారు. బడాయి చెప్పుకుంటామంటారు, గొప్పలు చెప్పుకుంటామంటారు. కొంతమంది జ్ఞానంగా చెప్పుకుంటారు, తెలివిగా చెప్పుకుంటారు. దేవుని దగ్గర అవన్నీ చెల్లవు. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. హల్లెలూయా. నీ మాట నేర్పరి, నీ జ్ఞానం నువ్వు ఎంతున్నా సరే మందిరానికి ఆవతలే, మందిరము లోపల కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అధికారం, నీ గొప్పతనం, నీ ప్రత్యేకత, కులమో మతమో ఏదో ఒకటి, అవన్నీ కూడా ఎక్కడ?
మందిరం వెలుపల తప్ప మందిరం లోపల మనం ఎన్నడూ చూపించకూడదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మోషే తన్ను తాను ఇంత ఒరిజినాలిటీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి రాయించాడు. కానీ ఆయన వ్యక్తిత్వం చూసినప్పుడు మనకు అది ఎక్కడా కూడా కనపడదు. ప్రభువే అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారందరికంటే సాత్వికుడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అణిగిపోయాడండి మోషే, అణిగిపోయాడు. ఈ లోకంలో జ్ఞాని అయిన వాడు వెర్రివాడిగా ఉండాలి. అన్నీ తెలిసినవాడు ఏమీ తెలియనివాడిగా ఉండగలగాలి. ఈరోజు కొంచెం తెలుసుకుని ఎంతో చెప్పే మనం ఈరోజు ఆ మాటలు, ఆ సంభాషణ, ఆ యొక్క బిహేవియర్ మనం మార్చుకోగలగాలి. దేవుడికి అది ఇష్టం కాదు. ఈరోజు ఆధ్యాత్మిక సంబంధమైన గర్వం ఇది మహా డేంజర్. గర్వం అనేదే చాలా డేంజర్. గర్వం కన్నా భయంకరమైన డేంజర్ అంటే ఆధ్యాత్మిక గర్వం. ఇది మహా డేంజర్. ఇది అసలు గర్వం అనేది మనిషికి సగం వచ్చే వరకు ఆడికి అర్థం కాదు. సగం వచ్చే వరకు నాకు గర్వం ఉందన్న సంగతి నాకే తెలియదు. అంత స్పీడ్గా ఆ పాయిజన్ కింద పనిచేస్తూ ఉంటుంది గర్వం అనేది. ఎందుకంటే అది ఎక్కడ పుట్టింది కాదు. ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది? పరలోకంలో పుట్టింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎక్కడ పుట్టింది? కాబట్టి దేవుడు ఒక్క తాపు తన్నాడు, ఒక్క తన్ను తన్నాడు. అది సరాసరి వచ్చి ఎక్కడ పడ్డదే? మన మీద పడ్డది. దేవునికి స్తోత్రం. అది మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఈ అతిశయించడం, ఈ గర్వించడం అనేది చాలా డేంజరు. దేవుడి సన్నిధికి ఎన్నటికీ అక్కడే ఉంచొద్దని తన్నేసినప్పుడు దేవుడు మరి సంఘంలో ఎందుకు వచ్చుతాడు? అందుకు నేను నాశనానికి ముందు ఆ మాటలన్నీ సండే స్కూల్ పిల్లల మాటలు నేర్చుకుని మీకు అలవాటు అయిపోయి చెప్పి మాకు అలవాటు అయిపోయింది. వాటిని నేను గుర్తు చేయట్లేదు. ఈరోజు గర్వం వేరు, ఆధ్యాత్మిక గర్వం ఇంకా డేంజర్. ఈ ఆధ్యాత్మిక గర్వం ఎలా ఉంటుందండి? ఒక గృహ కొడుకులు అని చెప్పినప్పుడు కొంతమంది అడుగుతున్నారు, గర్వం విన్నాం కానండి ఆధ్యాత్మిక గర్వం ఏంటండి, అది ఎలా ఉంటుందో చెప్పండి అంటారు. అదేమన్నా టేస్టా? కొంచెం పెట్టింది పెడతానికి. దేవునికి స్తోత్రం. ఏమండి అదేమన్నా టేస్ట్ చూపించేదా? నువ్వు బాగా 2-3 గంటలు ప్రార్థన చేసేసినప్పుడు పక్కోడు ప్రార్థన చేయలేనివాడు కనపడతాడు, చూసావా? అప్పుడు నువ్వు చూసావా? చూపు వాడి వంక వేస్ట్ వెళ్ళాడు, వీడు పనికిరాడు, భక్తికి పనికిరాడు అని చిన్నగా మనసులో ప్రైజ్ లార్డ్ బ్రదర్ వేస్ట్ ఫెలో అనుకుంటాడు మనసులో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది గర్వం, ఆధ్యాత్మిక గర్వం. పాట పాడుతుంటే మీరు ఎన్నైనా పాడింది, నేను పాడినప్పుడు వేరేగా ఉంది, వీరందరూ వేస్ట్ ఫెలోస్ అన్నట్టుగా లోపల అంతరంగంగా ఎవరు పాడిని పట్టించుకోరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే శాంపుల్ చెప్తున్నాను మీకు. నీ భక్తి నువ్వు ఎదుగుతున్నప్పుడు ఇది చాలా డేంజర్ అండి. చాలా ప్రతి ఒక్కరికి, మీకే కాదు మాకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక భక్తి స్థాయి ఎదుగుతున్న కొలది ప్రార్థనలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఏ విషయంలోనైనా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు తెలియకుండా పక్కవారు నీ దృష్టిలో చిన్న చూపు చూడగలిగే మనస్సు నీలో ఉంటే, పైకి నువ్వు అలా చేయవు కానీ నీ మనసులో అలా ఉంటే అదే ఆధ్యాత్మిక గర్వం. నువ్వు ఎంత గొప్ప భక్తి స్థాయికి ఎదుగుతున్నా కూడా నీ పక్కవారిని ఎన్నడూ నీ మనసులో, పైకి కాదని చెప్పేది, పైకి ఎవరైనా నటించేస్తారు, మీకంటే బాగా నేను నటిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి ఎవరైనా నటించేస్తారు. నీ మనస్సులో కూడా ఎవరిని చిన్న చూపు చూడొద్దు. చేతులెత్తి నమస్కరించి చెప్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతివాడు, నీ ఎదురున్న ప్రతివాడు నీకంటే గొప్పవాడుగా నువ్వు చూడగలగాలి. దేవునికి స్తోత్రం. ఎన్నడూ నువ్వు ఎంత గొప్ప స్థాయికి ఎదిగిపోయినా, నువ్వెంత బిషప్ అయిపోయినా, మేము ఎంత టీవీ స్పీకర్, రెవరెండ్లు, ఆర్ఆర్లు ఇవన్నీ వచ్చినా ఎదటి వాణ్ణి ఎన్నడూ చిన్న చూపు చూడకూడదు. దేవునికి స్తోత్రం.
నేర్చుకుందాం, ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు నీ తోటి సహోదరుని, తోటి విశ్వాసిని ఎన్నడూ కూడా, వాళ్ళ భక్తిహీనులు కావచ్చు, నీ అంత ప్రార్థనాపరులు కాకపోవచ్చు, నీ అంత యథార్థత వారి దగ్గర లేకపోవచ్చు, నీ అంత నమ్మకత్వం వారి దగ్గర లేకపోవచ్చు, నీ అంత క్రమం వారి దగ్గర లేకపోవచ్చు, వాళ్ళు చేసిన దానికి ఫలితం లేకపోయినా నీవు చేసిన దానిని బట్టి వాళ్ళకి ఫలితం వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? దానికి సుంకరి పరిసేయుడే ఒక ఉదాహరణ. పరిసేయుడు ఏమంటున్నాడు దేవుని సన్నిధికి వచ్చి, ఈ దొంగోడి వల్ల నేను దొంగను కాదు, ఈ వ్యభిచారి వల్ల నేను వ్యభిచారిని కాదు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను నమ్మకంగా 10వ భాగం ఇస్తాను. అవన్నీ అతడు చేశాడండి. దేవునికి స్తోత్ర. అంత శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. అతడు చేశాడు. 10వ భాగం ఇవ్వటం నిజం, 2 రోజులు ఉపవాసం ఉండడం నిజం, దొంగోళ్ళగా దొంగోళ్ళు ఉన్నట్టుగా దొంగోడుగా ఉండకపోవడం, లేదంటే దొంగగా ఉండకపోవడం నిజం, వ్యభిచారిగా ఉండకపోవడం నిజం. ఒక మంచి భక్తుడైన వాడు, ఒక భక్తిపరుడు ఎలాగు బ్రతకాలో అలాగు బ్రతకడం 100% పరిసేడు జీవితంలో కరెక్ట్. అది కానీ పక్కోడు ఉన్నాడే సుంకరి, వాడు వ్యభిచారి, వాడు దొంగోడు, వాడు 10వ భాగం ఇవ్వడు, దేవుని సన్నిధికి సరిగా రాడు. వాడి స్థితి నిజం ఒరిజినాలిటీ అది. కానీ వాడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? గుండెలు బాదుకుంటూ పాపినైన నన్ను క్షమించు అంటున్నాడు. కానీ ఇతను ప్రార్థన చేస్తున్నాడు, భక్తిపరుడండి. లేకపోతే దేవుని వాక్యం అక్కడ ఒప్పుకోదు. నేను ఇలా దొంగను కాదంటే నువ్వు పలానా చోట దొంగతనం చేశావు కదా అని దేవుడు అనేవాడు. అతడు దొంగ కాదు, వ్యభిచారి కాదు, నమ్మకంగా 10వ భాగం ఇచ్చేవాడు, నమ్మకంగా ప్రార్థన చేసేవాడు, ఉపవాసం ఉండేవాడు. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు ఉపవాసం, అతను ఉంటాడు ఉపవాసం. అలాగ ఉన్నవాడు చేసిన పని ఏంటో తెలిసిన? పక్కవాడిని ఏలెత్తి చూపెడతాడు. ఈ సుంకరి వలె నేను ఉండనందుకు స్తోత్రం అంటున్నాడు. అర్థమవుతున్నవారు యేసుకి స్తోత్రాలు చేద్దాం. ఎలా ఉండనందుకు స్తోత్రం అంట? ఈ సుంకరి వలె ఉండనందుకు స్తోత్రం అన్నాడు. ప్రభు అన్నాడు, 2 ప్రార్థనలు అయిపోయిన తర్వాత 2 ప్రార్థనలకి దేవుడు ఆమేన్ చెప్పలేదు. ఎవరి ప్రార్థనకు ఆమేన్ చెప్పాడు? సుంకరి ప్రార్థనకు ఆమేన్ చెప్పాడు. ఇతని ప్రార్థనకు దేవుడు ఆమేన్ చెప్పలేదు. నీతిమంతుడుగా వచ్చిన వాడు అనీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు, అనీతిమంతుడిగా వచ్చిన వాడు నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. కారణం ఆధ్యాత్మిక గర్వం. ఉపవాసాలు ఉంటారని, క్రమంగా ఉంటారని పక్కవాడిని చిన్న చూపు మనసులో ఎన్నడూ మనం చూడకుందుముగాక. హల్లెలూయా. మన ఎదుట ఉన్నవారు మనకంటే యోగ్యులుగా చూచుదముగాక, వారిని ఘనపరచుదముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషే సకల విద్య ప్రావీణ్యుడిగా ఉన్నాడు, మాటల యందు నేర్పరి, కార్యముల యందు నేర్పరి వాడిగా ఉన్నాడు. ఇలా ప్రసంగం చేస్తూ 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 చివరికి వచ్చేసరికి అంటున్నాడు కదా, 52వ వచనం, ఎవరిని హింసింపక యుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. 51వ వచనం కూడా చదవండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యముకు లోపరచబడనొల్లని వాళ్ళారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. ఈ ప్రసంగం చివరికి వచ్చేసరికి ఏమన్నాడంటే, ముష్కరులారా, మూర్ఖులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళారా, మీ పితరుల వలె ఎల్లప్పుడూ మీరు ఏం చేస్తున్నారంటే దేవుని సేవకుని కాదు, దేవుని మనుషులను విశ్వాసులను కాదు, పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు అని చెప్పగానే
వాళ్ళందరికీ ఎక్కడో మంట పుట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని ముస్కరులారా అంటావా, మమ్మల్ని కఠిన హృదయులారా అంటారా అని వారికి కోపం మండి 54 వచనం, వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూసి పండ్లు పట్ట 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 కొరుకుతున్నారట. దేవునికి స్తోత్రం. కొంతమంది నిద్రలో పండ్లు పట్ట పట్ట పట్టమని కొరుకుతారు, పక్కోడికి జరుచుకుంటాడు. దెయ్యమా ఏంటి అని చెప్పేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్ట పట్ట పట్టమని కొరుకుతూ ఉంటుంటే ఆ యొక్క కోపావేశంలో చుట్టూ సమాజం అంతా కోపం. ఈ స్టెఫెను ఒక్కడి మాత్రం దేవుని కొరకు ఒక మంచి మాటలు చెప్తూ ఉండగా ఆ పండ్లు కొరుకుతుంటే ఆ కోపంలో కూడా ఈయన ఏం చేస్తున్నాడంట, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమాజం అంతానేమో రాళ్ళు పట్టుకుని రెడీగా ఉన్నారు చంపుతామని. మమ్మల్ని ఇంత మాట అంటారా అన్నట్టుగా పళ్ళు పట్టపట్ట కొరుకుతూ ఉన్నారు. అలాంటిదప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంట, పరిశుద్ధాత్మతో నింపబడిపోయాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కోపపడితే మనకేమొస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుందా, ఏమాత్మ వస్తుంది? దేవునికి స్తోత్రం. ఒరిజినల్ ఆత్మ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒరిజినాలిటీ అంతా బయటపడుతుంది. కోపావేశంతో వాళ్ళందరూ మండిపోయి పళ్ళు కొరుకుతూ ఉంటుంటే ఇతడంట ప్రభు ఆత్మతో నింపబడ్డాడండి. హల్లెలూయా. ఈరోజు నీ మీద ఎవరైనా కోపపడుతుంటే దేవుడు నిన్ను ఆత్మతో నింపునుగాక, మనం ఆత్మతో నిండుకుందుము గాక. వారి కోపాలు, వారి ఆవేశాలను మరచగలిగిన ఒక ఆత్మ అనుభవంలోనికి దేవుడు మనలను చేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును అనుభవింపమే, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా, హల్లెలూయా. ఎదరోడు కోపగిస్తే ఇతను ఆత్మచేత నింపబడిపోతున్నాడు. ఏం అద్భుతమైన అనుభవం అండి అది. ఎంత అద్భుతమైన అనుభవం. ఎదరుడు కోపగిస్తే మనకు 200 కోపం వస్తుంది. ఎదురు వారందరూ అక్కడ కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆత్మచేత నింపబడుతున్నాడు. ఇంకేం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మతో నిండుకుని వాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూసి ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటయు చూచుచున్నానని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరూ కోపగించుకున్నారు, పట్టపట్టమని పళ్ళు కొరుగుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో స్టెఫెనుకు ఏ అనుభవంలోకి వెళ్ళాడంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడంటే ఆకాశము తెరవబడిందంట. జాగ్రత్తగా ఈ మాట వినండి, నేను ముగించబోతున్నాను. ఆకాశము తెరవబడింది.
అక్కడ ఏ దర్శనాన్ని చూస్తున్నాడంటే ఆ ఆకాశము తెరవబడినప్పుడు అక్కడ సింహాసనమందు, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడే ఉన్నాడు. ఆ ప్రభు ఆసీనుడే ఉంటుండగా ఆయన కుడి పార్శ్వం మీద కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు వారంట లేచి నిలబడ్డారంటండి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫెను ఏ దర్శనమును చూడగలుగుతున్నాడంటే ఆ కోపంలో చుట్టూ ఉన్న వాతావరణం వ్యతిరేకత, చుట్టూ ఉన్న వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఎక్కడ నెమ్మది లేని వాతావరణం, భయాందోళన కలిగించే వాతావరణంలో ప్రభు ఆత్మచేత నింపబడుతున్నాడు. పరలోక దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. ఆ దర్శనాన్ని చూస్తూ అంటున్నాడు, ఇదిగో ప్రజలారా, ఇదిగో ఆకాశము తెరవబడింది, దేవుని కుడి పార్శ్వం ఉంది, ఆ యేసు క్రీస్తు నా కొరకు నిలవబడ్డారు అని ఆ దర్శనం ఒక ప్రజలు చెప్పాడంటండి. ఎప్పుడైతే ఆ ప్రజలు చెప్పారో వారికి మరింత కోపం వచ్చింది, మరింత ఆవేశం వారికి వచ్చి వెంటనే వాళ్ళు లేచి అన్నారంట, వారు పెద్ద కేకలు వేస్తూ చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్లతో రువ్వి చంపిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని సంగమా, స్టెఫెను ఆ ప్రతికూల వాతావరణంలో కూడా ఒక పరిచారకుడిగా ఉన్నవాడు అంచెలంచెలుగా ప్రభు కొరకు రేగుతూ రేపబడుతూ మండుతూ మండిస్తూ అనేకులు ఎదురు సాక్షిగా నిలబడినప్పుడు ఆ ప్రతికూల వాతావరణంలో ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ప్రభు ఆత్మచేత నింపబడుతూ దర్శనమును చూడగలిగాడు, దర్శనమును చూడగలిగాడు. ఆ దర్శనము ఒక్కసారి వివరణ ఇస్తాను. దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న ప్రభు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న యేసయ్య లేచి నిలబడ్డాడంటండి. ఎంత అద్భుతమైన మాట అది. లేచి నిలబడ్డాడంటే ఈ దర్శనం చూశాడండి, ఆయనకు అర్థమైపోయింది. హల్లెలూయా. మీకు అర్థం కాలేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం అర్థం కాలేదు? ఆయన ఎందుకు నిలబడ్డారు? కుడి పార్శ్వమున ప్రభే కూర్చుని ఉండొచ్చు కదా, ఎందుకు ఆయన లేచి నిలబడ్డారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నిలబడ్డారు? ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చెప్పారో రాళ్ళు రువ్వి ఆయనను కొట్టి చంపుతూ ఉన్నారంట. యేసయ్య ఎందుకు నిలబడ్డాడో తెలిసిన? స్టెఫెనును పరలోకానికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కిరీటం అక్కడ ఉండడం కాదు, ఆ కిరీటాన్ని తీసుకుని తన మీద పెట్టుకోవడానికి ప్రభు స్టెఫెనుకి వెల్కమ్ చెప్తున్నాడు. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య లేచి నిలబడ్డాడంట. ఆ స్టెఫెనుకి వెల్కమ్ చెప్తున్నాడు ఆయన. నీవు ఆ లోకంలో ఉండడానికి చాలు, ఇంకా నువ్వు నా సాక్షిగా ఇవ్వబడిన కొంచెం సమయంలోనే చేయవలసిన పని అంతా చేసుకొచ్చేసావు, రా, ఇంకా నువ్వు ఇక్కడ వద్దు. నీవు నాకు కిరీటముగా ఉండబోతున్నావు, నీవు నాకు కిరీటముగా ఉండబోతున్నావు. ప్రియులారా, ఆ స్టెఫెన్ని రాళ్ళతో కొడుతుంటే రాయి దెబ్బలు తగులుతున్నప్పుడల్లా రక్తం ఏమవుతుందంటే ధారధారలుగా కారుతుంది, ధారధారలుగా కారుతుంది. ఆ కారుతున్నప్పుడు 59వ వచనం, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెనును పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు శత్రులందరూ కూడా రాళ్లతో కొడుతున్నారు, రక్తం కారుతుంది. రక్తం కారుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? రక్తం కారుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు?
కోపం వచ్చినప్పుడేమో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. రక్తం కారుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్తం, ఆ కోపం వచ్చినప్పుడేమో పరిశుద్ధాత్మ నింపబడుతున్నాడు, దర్శనాలు చూస్తున్నాడు. వాళ్ళ రాళ్లతో కొడుతున్నప్పుడు, రక్తం చిందుతున్నప్పుడు రక్తపు మడుగులో కూడా ధారధారలుగా రక్తం కారుతుంది. భయంకరమైన దెబ్బలు. ఇక్కడ దెబ్బ తగిలి ఇలా రక్తం కారుతుంటే అయ్యో అని ఆ నిప్పుతో బాధపడుతుంటే ఇంకొక రాయి, ఇంకొక చోట శరీరం అంతా తగులుతుంటే అప్పుడు ప్రార్థన ఎలా చేయాలనిపిస్తుందండి? ప్రార్థన ఎలా చేయాలనిపిస్తుంది? అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రక్తపు మడుగులో కారుతూ మోకాళ్ళ మీద పడి, తండ్రి ఈ పాపము వారి మీద మోపకు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ ప్రార్థన ప్రభు చేశాడు? ఈ ప్రార్థన ప్రభు చేశాడు. ప్రభు ఆత్మ ఆయన మీద ఉంది కాబట్టి ఆ ప్రార్థన ఆయన కూడా చేయగలిగాడు. సిలువ వేయబడినప్పుడు తండ్రి ఈ పాపము వారి మీద మోపకమని యేసయ్య పలికిన మాటే అంత గొప్ప మాట ఇంకెవ్వరూ పలకలేదండి. స్తెఫను ఒక్కడే పలికాడు. ఎవరి స్తెఫను? వంటలు ఉండేవాడు. ఎవడి స్తెఫను? అంట్లు తోముకునేవాడు. ఎవడి స్తెఫను? చర్చిలో ఊడ్చేవాడు. ఒక సామాన్యమైన పరిచారకుడు. కానీ యేసయ్య స్థాయికి ఎదిగి సాక్ష్యమిస్తున్నాడు, వీరిని క్షమించు ప్రభువా అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. 53వ కీర్తన 53 యెషయా గ్రంథంలో చివరి ఉంటుంది కదా, వారి హింసించు వారి కొరకు ఆయన ఏం చేశాడంట? విజ్ఞాపనలు చేశాడంట. అంటే మామూలు ప్రార్థన కూడా కాదు. ఏ ప్రార్థన చేశాడంట? విజ్ఞాపన ప్రార్థన చేశాడండి. అంత మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నాడంటే, యేసు ప్రభువా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. ఈ ప్రార్థన వాళ్ళు చేశారు, యేసయ్య చేశారు. దేవునికి స్తోత్ర. స్తెఫను ఎలాగూ కిరీటమయ్యాడు అంటే యేసు వలే బ్రతికాడు, యేసయ్య వలే జీవించాడు, యేసయ్య వలే క్షమించాడు, యేసయ్య వలే భరించాడు, యేసయ్య వలే సహించగలిగాడు, ప్రేమించగలిగాడు. కాబట్టే ఆ ప్రార్థనలో ఎంత అర్థం ఉందో తెలిసినా, తండ్రి ఈ పాపం వారి మీద మోపొద్దు అంటే ఎందుకు ఆ ప్రార్థన చేయవలసి వచ్చింది అంటే, నేను చచ్చిపోతున్నాను, రాళ్ళతో కొట్టి వీళ్ళు చంపేస్తున్నారు, నేను చచ్చిపోతే నన్ను ఆహ్వానం లేదంటే నన్ను రిసీవ్ చేసుకోవడానికి నీవు ఉన్నావు, నేను ఇక్కడ కళ్ళు మోస్తే నేను అక్కడ నీ దగ్గర కళ్ళు తెరుస్తాను, ఈ నిరీక్షణ నాకుంది. కానీ ఈ నిరీక్షణ లేని ప్రజలు వీరు, దేవుని ఎరగని ప్రజలు వీళ్ళు ఇలాగే చనిపోతే వారు నరకానికి పాత్రలైపోతారు. కనుక వీరిని క్షమించిన ఆయన. దేవుని సంఘమా, ఈ ఆత్మను నీవు కలిగి ఉన్నావా? ఈ భారాన్ని మనం కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు నీ శత్రువులను సైతము ప్రేమించి వారి క్షేమం కొరకు నీ చేతులు ఎత్తగలుగుతున్నావా? నిన్ను మోసం చేసిన వారి కొరకు, నీ మీద అపనిందలు వేసిన వారి కొరకు, నీ కొరకు నీ సాక్ష్యాన్ని పాడు చేస్తున్న వారి కొరకు చేతులెత్తి కన్నీళ్లు కార్చగలిగే అనుభవం నీకుందా? ఇది యేసు ప్రభు ఆత్మ కలిగిన వారు చేసే పనులు ఇవి. దేవుని ఆత్మ కలిగిన లేనివాడు ఈ పనులు చేయలేడు. కోపానికి కోపం, ప్రతీకారం తీర్చుకోగలుగుతాడు. ఈరోజు ఈ అనుభవానికి సంఘం రావాలి. హల్లెలూయా. ఆయనకు ఒక కిరీటముగా నువ్వు మారాలి అంటే, నిన్ను మోసం చేస్తున్నా కూడా నువ్వు మోసపో తప్ప కానీ నువ్వు మోసం చేయనవసరం లేదు. నీ సాక్ష్యాన్ని పాడు చేస్తున్నాడన్న సంగతి నీకు క్షుణ్ణంగా తెలిసినా నీ సాక్ష్యం పాడు చేసుకొని నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి, నువ్వు క్షమిస్తూనే ఉండాలి, నీ వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. సంఘం ఈ పరిపూర్ణతకు రావాలి, సంఘం ఈ సారూప్యతకు రావాలి. ఈరోజు ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో సార్లు దేవుని మందిరానికి వచ్చి వెళ్తూ ఉన్నాం. ఇది ఒక ఆజర పట్టి కాదు, ఇదేదో కాలక్షేపానికి సినిమా హాలో ఏదో ఫంక్షన్ హాలో కాదు. ఇది నీవు సారూప్యతకు రావాలి,
దేవుని సంఘమా, దేవుని సావుకునిక ఒక భారభరితమైన ఒక దేవుని ఆత్మ ద్వారాగా ప్రేరేపించబడి రేపబడి చెప్తున్న మాట, ఈ అనుభవ సంఘములో ప్రతి ఒక్కరికి ధారాళంగా దేవుడు అనుగ్రహించాలి. ఒక్కొక్కరి మీద ఆ దైవికమైన ఆత్మ అల్లాడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నష్టపోయినా పర్లేదు, నీ ప్రాణము పోయినా పర్లేదు, నీ శత్రువుని క్షమిస్తూ నీ ప్రాణం పోగొట్టుకో. నీ శత్రువుని ప్రేమిస్తూనే వారిని క్షమించు. ఎన్నడూ నువ్వు దూషించడానికి వీలు లేదు. స్తెఫను కిరీటం అయ్యాడండి. ఎలా కిరీటం అవ్వగలిగాడు? ఆయన అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నువ్వు చేర్చుకో. యేసే అన్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. అంటే యాజ్ ఇట్ ఈజ్గా యేసయ్య ఎలాగున శిలువ మరణంలో శ్రమ అనుభవించి పలికాడో ఈయన కూడా అలాగునే పలకగలిగాడు. ప్రియులారా, ఆ స్తెఫను యొక్క నీతిమంతుని యొక్క రక్తం అక్కడ చిందరవందరగా చిందించబడింది. ప్రియులారా, ఆ నీతిమంతుని రక్తపు బొట్టు ఎంత విలువైందో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేసుకుందాం. ఆ నీతిమంతుని యొక్క రక్తం అక్కడ చిందించబడడాన్ని బట్టి అక్కడ ఆ యొక్క చంపడానికి ప్రేరేపించి అనుకూలించిన ఒక వ్యక్తి అక్కడ చూస్తూ ఉన్నాడు. వెళ్ళి ఆ రక్తపు మరక అతని మీద పడ్డదంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పగలను ఈ వాక్యాధారాన్ని బట్టి నేను చెప్పగలను, ఆ నీతిమంతుని రక్తం సౌలును పట్టుకుంది. దేవునికి స్తోత్రం. పౌలుగా మార్చింది. 12 మంది శిష్యులు చేయలేని సేవ ఒక అపోస్తలుడైన పౌలు ద్వారాగా దేవుడు జరిగించాడు. అందుకు ఎవరు కారణమంటే ఆ స్తెఫను, నీతిమంతుడైన ఆ స్తెఫను యొక్క రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, నీవు కాచిన కన్నీరు, నీ రక్తపు పొట్టు విలువ అనేక నీతిమంతులను లేపగలిగేదిగా ఉండాలి. నీ ప్రార్థన అనేక పరిశుద్ధులను చేసేదిగా ఉండాలి. నీ కన్నీరు అనేకులకు ఒక మాదిరికరంగా ఉండగలగాలి. ఒక్క నీతిమంతుని వారు చంపగలిగారు, కానీ అనేక సంఘాలను ప్రేరేపించి కట్టగలిగిన, సేవకులను సిద్ధపరచగలిగిన పౌలును దేవుడు లేపగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద 8వ అధ్యాయంలో చూస్తా, అప్పటి నుంచి అంట సంఘం చెదిరిపోయిందంట. సంఘానికి హింసలు ఎక్కువైపోయినాయి అంట. ఆ హింసలో ఏమైందో తెలిసినా, వెళ్ళినవాడు వెళ్తుండగానే, హల్లెలూయా, సంఘం ఇక్కడ హింస కలిగింది. ఇంతమంది మనం ఉన్నాం. ఎవడికి తోసినట్టు వాడు పారిపోయారు. పారిపోతూ వెళ్ళినోడు వెళ్తూ మామూలుగా వెళ్ళలేదు. ఏసే దేవుడు, హల్లెలూయా, ఏసే రక్షకుడు, ఏసే ప్రభువు, ఈయనే నీ కొరకు రక్తాన్ని చిందించిన వాడు, ప్రాణం పెట్టినవాడు, ఆయన పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడు, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడని ఒక్కొక్కడు పారిపోతూ ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంట. వెళ్ళిన చోట సంఘాలు లేపగలిగాడు. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సంఘముగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాంతాలకైతే వారు వెళ్ళారో ఆ ప్రాంతాల్లో సంఘాలు కట్టబడ్డాయి, సేవకులు సిద్ధపరచబడ్డారు. అప్పటి వరకు అక్కడే ఉన్న సంఘం ఇప్పుడు భూలోకమంతా వ్యాపించుకుంటూ సంఘాలు కట్టబడుతున్నాయి. చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్తెఫన్, ఒక పరిచారకుడు, ఒక సామాన్యమైన వ్యక్తి చేసిన సేవ ఒక గొప్ప సేవకుడు లేవనెత్తింది. ఒక ఉన్నత దర్శనములు కలిగిన వాడిగా చేయగలిగింది. అతడు దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఈ లోకంలో జీవించగలిగాడు. ఈరోజు నేను ముగిస్తున్నాను పిల్లారా. స్తెఫను అనే మాటకు కిరీటం అని అర్థం. ఒక కిరీటముగా ఆయన మారిపోయాడు. ఆ కిరీటాన్ని నేను నమ్ముతున్నాను. స్తెఫనుని ఆయన ఆహ్వానించి ఆ కిరీటాన్ని దేవుడు ఎక్కడ పెట్టుకుంటాడు? కిరీటాన్ని ఎక్కడ పెట్టుతారు?
ఎక్కడున్నాడు ఇప్పుడు స్తెఫను? యేసయ్య శిరస్సు మీద. హల్లెలూయా! ఎంత ఘనతను ప్రభు ఇచ్చాడో తెలుసునా? నీవు ఒక కిరీటంగా మారాలంటే స్తెఫను వలె నీవు మారాలి. నీకు ఇవ్వబడిన పరిచర్లో నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన పరిచర్లో పరిశుద్ధాత్మతో నిండుకొడిని చేయాలి. ఆత్మ జ్ఞానం కలిగిన వాడిగా ఉండాలి. మంచి సాక్ష్యం కలిగిన వాడిగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నిండుకొనిన వాడిగా ఉండాలి. సాక్షిగా ఉండగలగాలి. శత్రువులను సైతం ప్రేమించగలిగిన వాడిగా ఉండాలి. విజ్ఞాపన చేయగసేవాడిగా ఉండాలి. నీ ఆత్మను తండ్రికి అప్పగించుకునేవాడిగా ఉండాలి. శ్రమలో బాధలో దర్శనములు చూడగలిగేవాడిగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడిగా ఉండాలి. శ్రమలు కలుగుతున్నప్పుడు మోకాళ్ళ మీద పడి విజ్ఞాపన చేయగలిగిన వాడిగా, ఇలాంటి అనుభవాల గుండా నీవు నేను వెళ్ళగలిగితే నీవు నేను ఒక కిరీటముగా మారుదుముగాక. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ మోకాళ్ళ మీద కొద్దామా? అందరూ మోకాళ్ళ మీద కొద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.